హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు వివో కంపెనీ వచ్చేసి ఏ మొబైల్ ఫోన్ లాంచ్ చేసినా దానికి ఒక తమ్మున్నో చెల్లెల్లో లాంచ్ చేయడం వివో కంపెనీ ఆన్వాయితీ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు రీసెంట్గానే వివో V19 మొబైల్ని లాంచ్ చేయడం అయితే జరిగింది మన ఇండియాలో వచ్చేసి. అయితే ఫిలిపీన్స్లో వచ్చేసి మనకు వివో తమ్ముని లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది వివో V19 నియో పేరు మీద. అయితే ఈ మొబైల్ ఫోన్ త్వరలోనే మన ఇండియాకు కూడా రావచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి. అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా త్వరలోనే మన ఇండియాకి ఈ మొబైల్ ఫోన్ రావచ్చు అని అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి వివో V19 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని ఒక లాంచ్ డేట్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గ్యాజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ముందుగా వివో V19 నియో యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ బిల్తో వస్తుంది, అదే బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకునే కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీని ఒక వెయిట్ చూసుకుంటే 178 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మనకు USB 2.0 Type C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. సింగిల్ స్పీకర్తో వస్తుంది. అయితే దీంట్లో మనకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. అలాగే మనకు మైక్రో SD కార్డ్కు డెడికేటెడ్ స్లాట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.44 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఇక దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 84.9% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం PPI డెన్సిటీ చూసుకుంటే 409 PPI డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ట్ చేశారన్నారు, కానీ ఏ వర్షన్ వాడారు అనేది ఇక్కడ మనకు కన్ఫర్మ్గా కంపెనీ వాళ్ళు అఫీషియల్గా ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు. మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే యూస్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.5 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చేసి f1.8 అనేది ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా యూస్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.2 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూస్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.5 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ యూస్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.5 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటల్లీ క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో నార్మల్గానే LED ఫ్లాష్ పానోరమా HDR కూడా ఉంటుంది. అలాగే మనకు వివో V19లో వచ్చే కెమెరా ఫీచర్స్ అన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా వస్తాయి. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రంట్ సైడ్ 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం 4K 30 fps, అలాగే 1080pలో వచ్చేసి మనం 30 fps 60 fpsలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ప్రొసెసర్ గురించి ఫ్రెండ్స్. ప్రొసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 ప్రొసెసర్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే అడ్రినో 612 జీపీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 8GB RAM 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB RAM 256GB మోడల్ వస్తుంది. అయితే ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సెన్సార్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశాడు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ప్రొవైడ్ చేశారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ చూసుకుంటే మనకు వర్షన్ 5.0తో వస్తుంది. అయితే దీంట్లో మనకి FM రేడియో ప్రొవైడ్ చేశారు, కానీ NFC అనేది మిస్ చేశారు ఫ్రెండ్స్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు Android 10 అలాగే వాళ్ళకు ఓన్ UIతో ఫన్ టచ్ UI వర్షన్ 10.0తో ఈ మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్లీ 2 కలర్ వేరియంట్స్లో ఫిలిపీన్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకు అడ్మిరల్ బ్లూ అని, ఇంకోటి వచ్చేసి మనకు క్రిస్టల్ వైట్ అని 2 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఫిలిపీన్స్లో 17,999 లాంచ్ చేయడం అయితే జరిగింది. అదే మనీని పైలకి కన్వర్ట్ చేసుకుంటే 27,999 దీని ఒక ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ప్రైస్ రేంజ్లో మన ఇండియాకు కూడా లాంచ్ చేయొచ్చా అని అంటే ఖచ్చితంగా లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదే ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే మనకు వివో V19 వచ్చేసి 32,000కు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకు వివో V19 నియో కూడా లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే వివో V19 కన్నా వివో V19 నియో కొంచెం డౌన్ గ్రేడెడ్ మొబైల్ కాబట్టి
కొంచెం తక్కువ ప్రైస్లోనే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే చూద్దాం, త్వరలోనే మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అయితే ఇంకా మనకేం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మేబీ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. చూసారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి Vivo V19 Neo యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్కి ఇచ్చింది, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.